ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన టీవీ ప్రేక్షకులకందరికీ నిండు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు అందరినీ రక్షించునుగాక. ప్రభు నామమున రక్షించబడిన వారందరూ కూడా ప్రభువలే జీవించడానికి మార్పు చెందుదురుగాక. మార్పు చెందిన ప్రతి ఒక్కరూ బాప్తిసం తీసుకుందురుగాక. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా సంఘ క్రమమునకు, ఆరాధనకు, బైబిల్ స్టడీకి, సంఘ ప్రార్థనకు, అలాగని స్త్రీల కూటమి అయితే స్త్రీల కూటమి, యవనస్తుల కూటమి అయితే యవనస్తులు, సండే స్కూల్ అయితే సండే స్కూలు, ఆరాధనకు తగిన సమయంలో ఇన్ టైంలో మనం బయలుదేరుదముగాక. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యానుసారంగా దైవ దీవెన పొందడానికి దేవుని యొక్క పట్టజాలని దీవెనలు 7 దీవెనలు మనకు రావాలంటే దశమ భాగం తీసుదముగాక. అలాగే రక్షణ పొందిన మనమందరం, బలలో పాల్పంపులు పొందుతున్న మనందరం కూడా దేవుని ప్రేమను కలిగి, దేవుని ప్రేమను చూపి, దేవుని ప్రేమను చెప్పుదముగాక. ఆ ప్రభు ప్రేమను నీవు నేను చెప్పాల్సిన అవసరం ఉంది కనుక అలా చెప్పి మన జీవితాలు ధన్యము చేసుకుందాముగాక. కనుక నా ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన అంశము సౌలు జీవిత చరిత్ర. సౌలు జీవిత చరిత్రను గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు, 4వ వచనం మొదటి లైన్ మనం చదువుకుందాం. అప్పియకు పుట్టిన బెరోరోతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడు కీసు అని ఒక బెన్యామీనుడు ఒకడుండెను. కీసు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అనొక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యం గల యవనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు కడును లేడు. అతడు భుజముల మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అతడు సౌలు తండ్రి అయిన కీసు యొక్క గార్ధవంలో తప్పిపోగా, కీసు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధవంలో ఎత్తుకమని చెప్పాను. అతడు పోయి అనే మాట చూస్తున్నాం. ఇక్కడ మనం దేవుని వాక్యములు గమనించినట్లయితే, నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో ఒక సౌలును దేవుడు ఎన్నిక చేసుకున్న విధానాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. నేను ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు సౌలు జీవిత చరిత్రను గురించి కొన్ని విషయాలు మేము ధ్యానిస్తుండగా, అతని యొక్క మంచితనం, అతనిలో ఉన్నటువంటి తండ్రి లోపాలు, మరి మంచితనమును బట్టి మేము తండ్రి స్తుతిస్తూ నాయన లోపలను సరిచేసుకొని ఈ వర్తమానం వింటుండగా బిడ్డల జీవితాలు, నా జీవితమును ధన్యము చేసుకోవడానికి భాగ్యము దయచేయమని, యుగాంతమందున మాకు బుద్ధి కలగడానికే ఈ వాక్యములు మీరు రాసినారు గనుక, ఈ వాక్యము ఆనాడు జరిగిన సంగతులు ఈరోజు మాకు నువ్వు ఎందుకు ఇచ్చినావంటే, యుగాంతమందున మేము కూడా మా బలహీనతలను సరి చేసుకొని అలా బ్రతకడానికి సహాయం చేయమని, మమ్మల్ని మేము తగ్గించుకొని సర్వశక్తి సంపన్నుడైన యేసు ప్రభుని హెచ్చిస్తూ నీ పరిశుద్ధ సన్నిధిని సంపూర్ణంగా కోరుకుంటూ వాక్యమింటున్న ప్రజలు నాయన సత్యాన్ని గ్రహించి, సౌలు సరిచేసుకోక నష్టపోయినాడు, దావీదు సరిచేసుకొని బాగుపడినాడు కనుక మేమందరము కూడా మా జీవితాలు సరిచేసుకొని నీ కృపకు పాత్రలమవడానికి భాగ్యము దయచేయమని చెప్తున్నటువంటి నీ దాసుడు, వింటున్న బిడ్డలందరం నీ పిల్లలమే గనక, నీ పిల్లలమైన మాతోను మాట్లాడుతుండగా మా జీవితాలు మేము సరిచేసుకొని నీ కృపకు పాత్రలవడానికి భాగ్యము దయచేయమని యేసు ప్రభునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలులో 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాల్లో మొదటి గోత్రము రూబేను గోత్రము, చివరి గోత్రము బెన్యామీను గోత్రము. ఈరోజు మనం బెన్యామీను గోత్రములో ఉన్నటువంటి ఒక సహోదరుని గురించి మనం ధ్యానించబోతున్నాం. బెన్యామీను గోత్రములో కీసు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ కీసుకు సౌలు అనేటువంటి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు సౌలు భాగ్యవంతుడు. సౌలు దేవుని యందు భక్తి కలిగిన వాడే అని చెప్పాలి. సౌలును ఒకరోజు వాళ్ళ నాయన పిలిచి, నాయన మన యొక్క గార్ధవములు పోయినాయి, అవి ఒక మనిషిని తీసుకొని వెళ్ళి అవి ఎక్కడ పోయినాయో వెతికి తీసుకురామని చెప్పినారు. అలా చెప్పినప్పుడు తండ్రి మాటను జవదాటకుండా అతడు వెళ్ళి తన యొక్క వెతుకుతూ ఉన్నాడు. ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు పనివాడు ఒక విషయం చెప్పినాడు, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే ఎక్కడన్నా దొరుకుతాయి, మనము ఎంత వెతికినా కనబడడం లేదు కదా అని సౌలుకు చెప్పినప్పుడు, సౌలు పనివాడు నాకు చెప్పడం ఏంటి అని అనుకోకుండా పనివాని మాట ఎంతో శ్రద్ధగా విని, నిజమే అలాగైతే మనం దైవజన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తే ఏదైనా కానుక ఇవ్వాలి కదా అని అన్నాడు. అయ్యా, నా దగ్గర ఒక చిన్న ఉన్నది,
దాన్ని తీసుకొని మనం ఇద్దాము. భగవంతుని పేరిట అతనికి ఏమైనా ఇచ్చినప్పుడు అతడు కొంచెం ఏదన్నా ఇస్తాడు, మనం ప్రార్థన చేస్తే అది ఇస్తానులే అని చెప్పిపోయినారు. దైవజను దగ్గరికి వెళ్ళినారు, దైవ సేవకునితో ప్రార్థన చేయించుకున్నారు. మీ గార్ధవములు ఇంటికి వచ్చిన ఆయనైనా మీరు భయపడకుండా వెళ్ళండి అని చెప్పినాడు. అలాగా అంటే అతడు తండ్రి మాట వినేటువంటి వ్యక్తిగా చూస్తున్నాం, ఒక పనివాని మాట కూడా వినేవానిగా చూస్తున్నాం. తర్వాత దైవజను దగ్గరికి వెళ్ళి దైవజనునికి విధేయుడై దైవజనుతో ప్రార్థన చేయించుకున్నటువంటి వ్యక్తిగా సౌలును మనం చూస్తాం. కనుక ఇక్కడ అతని విధేయత మనం చూస్తాం. ఇక్కడ నేను 3 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. కీసు భాగ్యవంతుడు అయితే కొడుకు కూడా భాగ్యవంతుడే. ఇప్పుడు సౌలు భాగ్యవంతుడు అని మనం చెప్పాలి. భాగ్యవంతుడే కానీ బద్ధకస్తుడు కాదు. కొంతమంది చూడండి, ధనమెచ్చిన మదమెచ్చిన మానక దుర్గుణాలు వచ్చును అంటారు. ధనం పెంచితే మదం పెరుగుతుందంట. ఇప్పుడు ధనం పెరిగింది కానీ మదం పెరగలేదు సౌలుకు. ఎట్లా అంటే తన తండ్రి చెప్పిన వెంటనే గార్తమ్ములు ఎక్కడున్నాయని వెళ్ళగను, ఎండకు నేను పోలేను, నీళ్ళకు తప్పితాయేమో, అక్కడ అన్నం ఉంటుందో లేదో, హోటల్ ఉంటుందో లేదో, నేను వెళ్ళలేను అని చెప్పి ఇవన్నీ ఆలోచించుకోకుండా తండ్రి మాట ఒక్కటే జమ దాటకుండా అతడు తండ్రి మాట ప్రకారమే అలాగే డాడీ వెళ్తాను అని ఒక పని మనిషిని తీసుకొని వాడెందుకు ఈడెందుకు అనుకోకుండా ఒకరిని వెళ్తానని కూడా గర్వం లేకుండా తండ్రి మాటకు లోబడి వెళ్ళి పనిబారి తీసుకొని వెళ్ళినట్టు చూడగలుగుతాం. అంటే ఇక్కడ గమనించాలి, సౌలు భాగ్యవంతుడే కానీ బద్ధకస్తుడు కాదు. ఒకటి. రెండవ వచనములో మనం గమనిస్తే సౌలు బహు సౌందర్యము కలిగిన వాడు, 12 గోత్రములలో అతని వంటి సౌందర్యం గలవాడు ఎవడూ లేడు. అంటే అతడు అందగాడే కానీ అపవిత్రుడు కాడు. చాలా అందం ఉంది, 12 గోత్రాల్లో అందం ఉంది, కానీ అతడు అపవిత్రమైపోలేదు. అద్భుతమైన విషయం. నేటి దినాల్లో కొంచెం అందం ఉంటే వాళ్ళను పట్టుకోలేం. మొన్న ఒక పిల్లోడు వైజాగ్లో మేము ఒక పాస్టర్ కాన్ఫరెన్స్కి వెళ్ళినాం, యవనస్తులు అందరూ కూడా వచ్చినారు. మీ సాక్ష్యాలు పంచుకోండి సంఘాల పరిస్థితులు అన్నప్పుడు ఓ బాబు పంచుకుంటున్నాడు, నేను అందగానే కాబోలు, నిజమే నాకు అందం ఉంది, అందుకే అమ్మాయిలు ఇంట పడుతున్నారు, నేను తట్టుకోలేకపోతాడా అన్నాడు. అంటే అందగాని చుట్టూరు అందమైన అమ్మాయిలు పడతారు అని అతడు చెప్తూ, నాకు ఈ అమ్మాయిలతో చాలా ఎక్కువ అయిపోయింది, అందుకే శోధనలు గురి అవుతూ నేను కూడా పడిపోతాడా అన్నట్టు అన్నాడు. అంటే ఇంత సౌందర్యం కలిగిన వాని ఎంతమంది అమ్మాయిలు ఆశించింటారు. అదిగాక అందరికంటే ఎత్తరి 6 అడుగుల మనిషి, జస్ట్ భాగం చక్కగా ఉంది, అటువంటి సుందరుడు, ఏ లోపము లేనివాడు, అంత అందగాడే కానీ అపవిత్రుడు కాలేదు పెళ్ళేంతవరకు. అద్భుతమైన విషయం. సౌలులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అందం ఉంది కానీ అపవిత్రత లేదు. అతన్ని అమ్మాయిని ఆకర్షించాలని కానీ తన మనసులో కూడా ఒక అమ్మాయిని తెచ్చుకోవడం కానీ అతడు లేదు. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం అతనికి ఒక భార్య అని బైబిల్లో ఉంది. తర్వాత అతనికి 3 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. అతడు భగవంతుని యందు భక్తి కలిగిన వాడు, విధేయుడు, తల్లిదండ్రుల మాట వింటాడు, దేవుని మాట వింటాడు, దైవసేవకుని మాట వింటాడు, ప్రజలు కూడా ఎంతో విని వాళ్లకు దగ్గర అవుతాడు. ఇటువంటి మనస్తత్వం కలిగిన వాడు కనుక అందుకే దేవుడు అతను ఏం చేసినా అంటే 10వ అధ్యాయము 1వ వచనములో దైవజనుడైనటువంటి సమూయేలు అతన్ని అభిషేకిస్తూ ఏమన్నాడంటే, నిన్ను ప్రజలకు అధిపతిగా దేవుడు నియమించి ఉన్నాడు, నీలో ఉన్న సుగుణాలను చూసి దేవుడు నేను అభిషేకించి ఉన్నాడు అని చెప్పినట్టు మనం చూస్తాం. అంటే యోగ్యుడు, రాజుగా ఉండడానికి యోగ్యుడు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, భాగ్యవంతుడే కానీ బద్ధకస్తుడు కాడు, అతడు అందగాడే కానీ అపవిత్రుడు కాడు, అతడు యోగ్యుడు రాజుగా ఉండడానికి యోగ్యుడు, అన్ని విధాల యోగ్యుడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, మనం పరిశుద్ధ గ్రంథములో గమనించినట్లయితే లేఖనం ఇలా వ్రాయబడి ఉంది. 11వ అధ్యాయం 5వ వచనములో అతడు లేఖనం ప్రకారం గమనిస్తే అతడు ఏమంటా అంటే, దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను, దేవుని ఆత్మ అతని మీదికి బహుబలముగా వచ్చెను అన్న మాట చూస్తాం. అంటే దేవుడే అతనికి తోడుగా ఉన్నాడు, దేవుణ్ణి తోడు కలిగిన వాడు. దేవుడు తోడుగా ఉంటే అద్భుతమైన విషయం. సదాకాలం నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు సౌలుకు తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుణ్ణి కలిగిన వాడు, ఒక మాటలో మనం చెప్పాలంటే సౌలు దేవుని కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని సన్నిధి కలిగిన వాడు.
దేవుని మనసు అతనితో ఉన్నది, దేవుని సన్నిధి అతనితో ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కలిగిన వాడు సౌలు దేవుణ్ణి కలిగిన వాడు అని చెప్పాలి. దేవుని కలిగిన వాడు అంత మాత్రమే కాదు, అతడు దేవుని కలిగిన వాడు మాత్రమే కాక 7వ వచనములో గమనించినట్లయితే 11వ అధ్యాయం 7వ వచనములో అక్కడ సౌలుతోను సమూయేలు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. సౌలుతో సమూయేలు ఉన్నాడు. ఈ భక్తునితో దైవజనుడు తోడుగా ఉన్నాడు. అంటే దైవజనుని కలిగినవాడు, దైవజనుని తోడు కలిగినవాడు, దైవజనుని సహాయం కలిగినవాడు, ప్రార్థన సహాయం పొందువాడు. భగవంతుని తోడు ఉంది, దైవజనుని తోడు ఉంది. దైవజనుని కలిగినవాడు, దేవుని కలిగినవాడు, దైవజనుని కలిగినవాడు. దైవజనుడు అతనికి తోడుగా ఉన్నాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లు మనము దేవుని గ్రంథములో చూస్తాం. నా ప్రియ సోదరి సోదరులారా, దేవుణ్ణి కలిగినవాడు, దైవజనుని కలిగినవాడు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనములు గమనిస్తే 3,30,000 మంది అతనికి తోడుగా ఉన్నారు. అంటే దేవుని దండు కూడా అతనికి తోడుగా ఉంది. దేవుని దండు 3,30,000 మంది అతనితో ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా అతనితో కదలడానికి. యుద్ధవీరులు, నిపుణత కలిగిన వారు, కత్తి పట్టగలిగిన వారు, డాలు పట్టగలిగిన వారు, మోకాలు సత్తువు కలిగిన వారు, ఎక్కడికి రమ్మడి ఇక్కడ వెళ్ళి శత్రును దుడమాడే వీరులు అతని దగ్గర 3,30,000 మంది ఉన్నారు. అంటే దేవుని దండైన దేవుని సైన్యము, దేవుని ప్రజలు కూడా అతనికి తోడుగా ఉన్నారు. ఎన్ని విషయాలు కలిగిన వాడు చూడండి. సౌలు దేవుణ్ణి కలిగిన వాడు, సౌలు దైవజనుని కలిగిన వాడు, సౌలు దేవుని దండును కూడా కలిగిన వాడు. దేవుని దండైన దేవుని సైన్యమైన దేవుని ప్రజలు కూడా అతనితో ఉన్నట్టు మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఇంత అభిషేకం ఉన్నవాడు వాడు, దేవుని అభిషేకం పొందినవాడు, దేవుని మనసు నెరిగినవాడు, దేవుని యొక్క దృష్టిలో పడినవాడు, దేవుడే అతన్ని రాజుగా నియమించినవాడు. 12 గోత్రాల పైన దేవుడు రాజుగా నియమించి అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని యందు భక్తి కలిగిన మహా గొప్ప దైవజనుడైనటువంటి సమూయేలు అతనికి తోడుగా ఉన్నాడు. మహావీరులు 3,30,000 మంది అతనికి తోడుగా ఉన్నారు. ఇంత దండును కలిగిన వాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. సౌలు 30వ సంవత్సరములో రాజరికానికి వచ్చినాడు. 32 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. అయితే 33వ సంవత్సరముల నుంచి అతడు దేవుని మీద మనసు తగ్గింది, దైవజనుని మాట వినడం తగ్గించినాడు, ప్రజలను లెక్క చేయకుండా తిరిగినాడు. అలాగా చేయడి 38 సంవత్సరాలు దేవుడు అతన్ని చూచినాడు. మళ్ళీ నా వైపు తిరుగుతాడేమో, వచ్చి నన్ను ఆరాధిస్తాడేమో, ప్రార్థిస్తాడేమో, విజ్ఞాపన చేస్తాడేమో ప్రజల కొరకని చూచినాడు. కానీ అతనిలో మార్పు రాలి. దేవుడు అతనికి అందం ఇచ్చినందుకు దేవునికి థ్యాంక్ చెప్పలేదు. దేవుడు అతనికి భాగ్యం ఇచ్చినందుకు, బద్ధకస్తుడు కానందుకు థ్యాంక్ చెప్పలేదు. అపవిత్రుడు కానందుకు అతడు థ్యాంక్ చెప్పలేదు. దేవుడు అతన్ని రాజుగా ఎంచి అభిషేకించి 12 గోత్రాల మొదటి రాజుగా నన్ను చేసినావు దేవా, ఏమి చూసి ఎంత అయోగ్యుడైన నన్ను ఇంత యోగ్యత కలగజేసినావే దేవా, నీకు స్తోత్రమని కృతజ్ఞత స్తుతి అతనికి లేదు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతివారు 3 పనులు చేయాలి. 1, కృతజ్ఞత కలిగి ఉండాలి. 2, తన కొరకు ప్రార్థన చేసుకోవాలి. 3, తన కుటుంబం కొరకై, తన అప్పగించిన పని కొరకై, అప్పగించిన రాజ్యము కొరకై ప్రార్థన చేయాలి. ప్రతి దైవజనుడు కూడా చేయవలసింది అదే. దైవజనుడు దేవునికి స్తోత్రమని, దేవుడిచ్చిన భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి, దేవుడిచ్చిన రక్షణ బట్టి స్తోత్రం చెప్పాలి. అలాగనే భూమి మీద ఉన్నటువంటి దైవజనుడు కానీ, విశ్వాసి కానీ, దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సార్వభౌమాధికారమును బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. దేవుడు తనకు అనుగ్రహించినటువంటి సృష్టిని బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి, దేవుడు తనకిచ్చిన జీవితాన్ని బట్టి, దేహమును బట్టి, దేవుడు తనకిచ్చిన భార్యను బట్టి, పిల్లను బట్టి, కుటుంబాన్ని బట్టి, దేవుడు తనకిచ్చినటువంటి పరలోక దేవుడైన యేసుక్రీస్తు భూమి మీదకి రావటాన్ని బట్టి, దేవుడు తనకిచ్చిన రక్షణను బట్టి, దేవుడు తనకిచ్చినటువంటి సంఘమును బట్టి,
సహవాసమును బట్టి, దైవజనుడు బట్టి, దేవుడు తనకు అనుగ్రహించినటువంటి కృపావరములను బట్టి అతడు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు మనం గమనించాలి. కనుక భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే దేవునికి ఆరాధన చేయాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతి కలిగి ఉండాలి. కనుక కృతజ్ఞత బుద్ధి కలిగి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఎంతైనా దీవిస్తాడని మనవి చేస్తున్నాం. కృతజ్ఞులై ఉండుడి, కొలస్సీ 3:15. కృతజ్ఞులై ఉండుడి, భూమి మీద కృతజ్ఞులై ఉండుడి అనే విషయాన్ని మనం చూస్తాం. కృతజ్ఞత ఉండవలసిన అవసరత మనందరికీ ఉంది. దేవా, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని భక్తుడు అంటున్నాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథములో 29వ అధ్యాయము మనము 11, 13 వచనాలు గమనిస్తే, దేవా, మీరు అనుగ్రహించిన ప్రతిదానికి నేను కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తున్నాను అన్నాడు. కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత ఉంది. దేవుని వాక్యములో రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూస్తే కృతజ్ఞతాస్తుతులు అనే మాట చేయవలని హెచ్చరిస్తున్నా అన్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథములు మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో మీరు కృతజ్ఞతాపూర్వకముగా అనే మాట అంటాడు అక్కడ. అంటే కనుక కృతజ్ఞత అనేది అది దేవుని వాక్యానుసారమైంది. ప్రతి ఒక్కరము కూడా కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి. సౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు అని వాక్యములో ప్రభువు బాధపడుతూ పరిశుద్ధాత్మదేవుడు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో వారు దేవుని ఎరిగియు దేవునిగా మహింపరచలేదు, వారికి దేవుడు అనుగ్రహించిన వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు అంటాడు. తర్వాత లూకాసు వార్తలు మనం గమనిస్తే 10 మంది కుష్ఠరోగులు 17వ అధ్యాయంలో మనం గమనిస్తే 16వ వచనములో అక్కడ కుష్ఠరోగులు మనం గమనిస్తే ఆ కుష్ఠరోగులు 10 మంది స్వస్థత నొందుతారు, ఒక వ్యక్తి మాత్రమే స్వస్థత నొందుతాడు. అయితే ఆ 10 మంది స్వస్థత నొందుతారు, ఆ ఒక వ్యక్తి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ప్రభు అంటాడు, ఆ 90 ఎక్కడా? కృతజ్ఞత బుద్ధి కలిగి వచ్చిన వాడు తప్ప ఆ 90 ఎక్కడా? వాళ్ళకి కృతజ్ఞత లేదా అని అంటాడు. అంటే దేవునికి ఆశ కానీ మనము కూడా ఆశ కానీ ఎప్పుడైనా ఎవరికైనా కొంచెం అన్నం పెడితే బాగుందక్క, థ్యాంక్స్ అక్క అన్న, లిఫ్ట్ ఇచ్చినావు థ్యాంక్స్ అన్న, అన్న 10 రూపాయలు ఇచ్చినా థ్యాంక్స్ అన్న, అన్న నన్ను ప్రేమించినాను థ్యాంక్స్ అన్న, నన్ను బలపరిచినావు అన్న థ్యాంక్స్ అన్న, నేను బాలేనప్పుడు వచ్చి నా కోసం ప్రార్థన చేసినారు థ్యాంక్స్ అన్న. ఆ థ్యాంక్స్ చెప్పడం అనేది రుణము తీర్చుకోవడం. థ్యాంక్స్ చెప్పడం అనేది తన బుద్ధికి అది అతని గొప్పతనం చాటుతుంది. ఇంకా కనుక ఇప్పుడు సౌలు దేవుడిచ్చిన భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పడం లేదు, దేవుడిచ్చిన బద్ధకము లేనితనాన్ని బట్టి దేవానికి స్తోత్రం అని చెప్పడం లేదు, దేవుడిచ్చిన సొగసును అందమును బట్టి దేవునికి థ్యాంక్ చెప్పడం లేదు, అపవిత్రుని కాకుండా సహాయం చేసినావు నీకు స్తోత్రము నాయన అని చెప్పడం లేదు, రాజుగా చేసినావు స్తోత్రము నాయన, నీవే తోడుగున్నావు స్తోత్రము నాయన, దైవజను తోడుగుంచినావు స్తోత్రము నాయన, ఇంత గొప్ప దండును నాకు ఇచ్చినావు నీకు స్తోత్రము నాయన, ప్రేమించి ఇచ్చిన భార్య పిల్లలు కుటుంబాన్ని బట్టి రాజ్యాన్ని బట్టి నీకు స్తోత్రమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఏదైనా అవసరమైతే ప్రార్థన చేయాలి ప్రతిరోజు కూడా భక్తుడు, కానీ అతడు ప్రార్థన చేసిన పరిస్థితి మనకు కనపడదు. తర్వాత విజ్ఞాపన చేసిన పరిస్థితి కూడా అతనికి కనపడదు, విజ్ఞాపన కూడా చేయలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విజ్ఞాపన అన్నటువంటిది మనందరం కూడా చేయాల్సిన అవసరత ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. విజ్ఞాపన ప్రతి ఒక్కరూ తన కొరకు చేసుకునేది ప్రార్థన, ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. తన కొరకు చేసుకునేది ప్రార్థన, తన కొరకు చేసుకునే ప్రార్థన తనను కాపాడుతుంది, ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థన ఇతరులను కూడా కాపాడుతుంది. ప్రభు అన్నాడు, మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, ప్రజల కొరకు, అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయండి, ప్రార్థనలు విజ్ఞాపనలు చేయండి అని ప్రభు చెప్పినాడు. కనుక ప్రభు మాటను గౌరవించి ప్రతి ఒక్కరు కూడా మన విజ్ఞాపనలు చేయవలసిన అవసరత ఉంది అన్న విషయాన్ని గమనించాలి. కనుక నా ప్రియమైన సోదరి సోదరులారా, సౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు.
సౌలు దేవుని తోడు కలిగిన వాడు, దైవజనుని తోడు కలిగిన వాడు, దేవుని దండును తోడు కలిగిన వాడు. ఇదంతా నాది, నా గొప్పతనం అనుకునే అహంభావం ఉన్నదో ఏమో, కానీ అతడు దేనికి కూడా వందనాలు చెల్లించని వాటిగా కృతజ్ఞతాహీనుడుగా మనం చూస్తాం. తర్వాత ఏం జరిగింది అని చూస్తే, అతడు పరిశుద్ధ గ్రంథములో 13వ అధ్యాయములో మనం గమనించినట్లయితే దేవుని వాక్యములో దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయము 12వ వచనం. 13వ అధ్యాయం 12వ వచనములో లేఖనం ఇలా వ్రాయబడి ఉంది: యెహోవాను శాంతిపరచకమునిపే, యెహోవాను శాంతిపరచకమునిపే. భగవంతుని శాంతి పరిచే స్థితిలో లేనంత ఆయన దూరమైనాడు. అంటే దైవజనుడు దేవుని యందు భక్తి కలిగినటువంటి సౌలు దేవుని తోడును పోగొట్టుకున్నాడు. 2 సంవత్సరాల లోపే దేవుని తోడును అతడు పోగొట్టుకున్నట్టు మనం చూడగలుగుతున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే 13వ అధ్యాయం 8వ వచనములో లేఖనం ఇలా వ్రాయబడి ఉంది. దేవుని వాక్యములో 13వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి. సమూయేలు కూడా ఆగిపోయినాడు అతనితో కలవడానికి. సమూయేలు కూడా దైవజనుని కూడా పోగొట్టుకున్నాడు. దేవుణ్ణి పోగొట్టుకున్నాడు, దైవజనుని కూడా పోగొట్టుకున్నాడు. దేవుణ్ణి సన్నిధి అతను విడిచిపెట్టిపోయింది, దైవజనుడు కూడా అతను విడిచిపెట్టి వెళ్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుణ్ణి పోగొట్టుకున్నాడు, దేవుని సేవకుని దైవజనుని కూడా పోగొట్టుకున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే 15వ వచనములో అతని దగ్గర ఉన్నటువంటి వారు ఇప్పుడు ఎంతమంది అని మనం చూసినట్లయితే 600 మంది అని చూస్తున్నాం. 600 మంది. ప్రియులారా, 3,30,000 ఉండవలసినటువంటి దండు ఏమైంది? అతడు ఈ సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, తన జీవితాన్ని నష్టం చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. మరి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి అతడు కృతజ్ఞతలు చెల్లించలేదు, తన కుటుంబం కొరకు అతడు ప్రార్థన చేసుకోలేదు, తర్వాత ప్రజల కొరకు విజ్ఞాపన చేయలేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనం గమనించాలి. ఈ 3 పనులు మనం ప్రతిరోజు చేయాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి స్త్రీ పురుషులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, దైవజనులు, సంఘము, రాజులు, సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, లోకములో ఉన్న ప్రతి వారు కూడా చేయవలసినవి ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించడానికి మనం పుట్టినాం. కనుక ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. యెషయా గ్రంథం 43:7, యెషయా గ్రంథం 43:21, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు నా స్తోత్రం పరచునం చేయడానికి నా జనుడు నేను కలుగజేసుకున్నాను అంటాడు. కనుక మానవులమైన మనం అందరము కూడా ఎన్ని కథలు బైబిల్లో మన స్టోరీలు విన్నా, ఏం చేసినా ఈ 3 విషయాలు మనం గమనించాలి. కృతజ్ఞత, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిదానికి మనం కృతజ్ఞత చెప్పవలసిన అవసరత ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించాలి. తర్వాత కృతజ్ఞత లేకపోగా అతడు ప్రార్థన చేసినట్టుగానే ఎక్కడ మనం చూడం. అతడు ప్రార్థన చేసినట్టు ఎక్కడే కానీ సౌలు మనం చూడం. ఎక్కడ చేసినాడు చివరికంటే సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము, 8వ అధ్యాయం 6వ వచనములో ఈ వాక్యానుసరమైన 40 సంవత్సరాల తర్వాత ఇంకా యుద్ధం వచ్చినప్పుడు నేను చనిపోతానో ఏమో భయంకరమైన పరిస్థితులు భయం పట్టుకొని భయకంపితుడై భగవంతుని దగ్గర వెళ్ళి విచారణ చేయగా దేవుడు అతనితో మాట్లాడకపోయాను అని అంటాడు. అంటే ఆపత్కాలం వచ్చింది, 40 సంవత్సరాలు ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుని సన్నిధి లేదు, కృతజ్ఞత లేదు, విజ్ఞాపన లేదు. ఇప్పుడు లాస్ట్లో భయకంపితుడు ఇంకా ఏరే ఆధారం ఏమీ లేదు, ఇంకా నీవే దిక్కు దేవా అని చెప్పి మొరపెడితే అక్కడ దేవుడు వెళ్ళి అతని మాట వినలేదు అని చూస్తాం. పరిశుద్ధ గ్రంథములు మనం గమనిస్తే సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో లేఖనం ఇలా వ్రాయబడి ఉంది: నేను పిలవగా మీరు వినకపోతిరి, మీరు పిలవగా నేను కూడా వినను అనేటువంటి మాట అక్కడ దేవుడు చెప్తూ వస్తాడు. చూడండి, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. 1వ అధ్యాయం 8వ వచనం. వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యను అన్నాడు. నేను వాళ్ళు మొరపెడతారు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యను వారికి అని దేవుడు అన్నాడు. కనుక గమనించండి ప్రియులారా, ఇక్కడున్న నీవు నేను మనమందరం కూడా మరి వాళ్ళు మొరపెట్టినాడు కానీ దేవుడు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. గమనించాలి, యుద్ధం వచ్చింది ఫిలిష్తీయులతో, కానీ దేవుడు అతనితో లేడు, దైవజనుడు లేడు, సైన్యం కూడా 600 మంది ఉన్నారు.
చివరికి అతడు వెళ్ళి యుద్ధంలో పోరాడుతున్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయంలో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. ఆ మాట చూడండి, 2-3 వచనాలు. 31వ అధ్యాయము 2-3 వచనాలు. సౌలును అతని కుమారులను ఫిలిష్తీయులు తరుముచు యోనాతాను, అభినాదాబు, మెల్కీషూవ అని సౌలు యొక్క 3 కుమారులను హతము చేసిరి. 3 కుమారులను ఫిలిష్తీయులు హతము చేసినారు. తన ఎదుటగాని 3 కొడుకులు గిలగిలా తన్నుకొని చచ్చిపోతుంటే ఏ తండ్రి మనసు ఎట్లుంటుంది? బహు గాయముల చేత ఇతడు కూడా గాయపరచబడినాడు. ఎంత చిన్న సావు. తర్వాత తన కత్తి అటు పెట్టుకొని కత్తి మీద పడి ఆత్మహత్య చేసుకుని ఘోరంగా చచ్చిపోయినాడు. ఎందుకు చనిపోయినాడో దేవుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాసినాడు. దినవృత్తాంతముల గ్రంథము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 13-14 వచనాలు ఎందుకు అతని మరణశిక్ష విధించినాడో దేవుడు రాయబడి ఉంది. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కన్న పిచాచముల యొద్ద విచారణ చేయుదాన్ని వెదికినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష ఎందు నిమిత్తము? దేవుని ఆజ్ఞ గైకొననందుకు, దేవునికి ద్రోహం చేసినందుకు, దేవుని దగ్గర ప్రార్థన చేయనందుకు, వెళ్ళవలసిన స్తోటికి వెళ్ళకోకుండా వెళ్ళకూడని స్తోటికి వెళ్ళినందుకు అతనికి దేవుడు మరణశిక్ష విధించినాడని చూస్తున్నాం. నా ప్రియమైన చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నేను ఏ స్థితిలో ఉన్నా ఒకసారి పరీక్షించండి. సౌలు జీవితాన్ని మనం జ్ఞాపం చేసుకున్నాం. ఆరంభం ఎంతో ఘనంగా ఉంది, అంతం ఎంతో నాశనం అయిపోయింది. ఆరంభం కంటే అంతం బాగుండాలి జీవితం, కనుక అతని జీవితం అంతమైపోయింది. వెళ్ళవలసిన స్తోటికి వెళ్ళకుండా వెళ్ళకూడని స్తోటికి వెళ్ళినాడు. ఉండవలసిన స్థలం ఉండకోకుండా ఉండకూడని స్థలంలో ఉన్నాడు. బహుగా నష్టపోయినాడు. అలాగా ఈ భూమి మీద ఉన్నవారు ఎవరైనా సరే సౌలు వలె అలాగుంటే నష్టపోతారని మనవి చేస్తున్నాను. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన సోదరి సోదరులారా, సౌలు భాగ్యవంతుడే, బద్ధకస్తుడు కాదు. సౌలు అందగాడే, అపవిత్రుడు కాదు. సౌలులో అవిధేయుడు కాదు. పనివాని మాట వింటాడు. గౌరవం ఉంది, అందరి ఎదుట గౌరవం చూపించేవాడు, విధేయత కలిగిన వాడు, దేవుని సన్నిధికి వెళ్ళేవాడు, దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళే మనసు ఉంది. ఇవన్నీ చూసి దేవుడు అతన్ని అభిషేకించి 12 గోత్రాల మీద రాజుగా అతన్ని నియమించినాడు. కానీ దేవుడే అతనికి తోడుగా ఉన్నాడు, దైవజనుడికి తోడుగా ఉన్నాడు, దేవుని దండు అతనికి తోడుగా ఉంది. అయితే అతడు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించక, దేవునికి ప్రార్థన చేయక, దేవుని ప్రజల కొరకు విజ్ఞాపన చేయక ఉండడం ద్వారా దేవుడు అతనికి దూరమైనాడు, దైవ సేవకుడు దూరమైనాడు, దేవుని దండు, దేవుని సైన్యం, సంఘము దూరం చేసుకున్నాడు, నష్టపోయినాడు. చివరకు యుద్ధములో తాను తన కుమారులు ఒకే రోజు వంశమంతా నిర్మూలమైపోయింది. పురుషులు చనిపోతే స్త్రీలకు ఎంత కష్టాలు మనకు తెలుసు. ఎన్నడూ బయటికి వెళ్ళిన వాళ్ళు బయటికి వెళ్ళాలి. మనవడు కుంటివాడైపోయి భిక్షగాడైపోయినాడు. రాజ్యము పోయింది, గౌరవం పోయింది, దేవుని సన్నిధి అతని దగ్గర వైభవం పోయింది. ఒకసారి మరి నీ స్థితి ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకొని ఈ రోజైనా సరే వాక్యం వింటుండగా ఎప్పుడైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తగ్గించుకొని దేవుని వెతికినట్లయితే ప్రభు అత్యంత కరుణ కలిగిన వాడు, కృపాకనికరం కలిగిన వాడు, ప్రేమామృతములు కలిగిన వాడు, క్షమించడం సిద్ధ మనసున్నవాడు క్షమిస్తాడు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు సౌలు జీవితమును గురించి మీరు మాతో కొన్ని విషయాలు తీసుకొచ్చినారు, నీకు వందనాలు. ఈ సౌలు జీవితాన్ని గురించి విన్న నేను, మేమందరం కూడా నా జీవితాన్ని నేను సరిచేసుకొని అనేక జీవితాలు సరిచేసుకొని మేము బ్రతకడానికి సహాయం చేయండి. గొప్ప గౌరవం కలిగిన వాడు, గొప్ప దేవుని కలిగిన వాడు దేవుని పోగొట్టుకున్నాడు. గొప్ప దైవజనుని కలిగిన వాడు దైవజనుని పోగొట్టుకున్నాడు. దేవుని సంఘమును, గొప్ప సైన్యమును కలిగిన వాడు సైన్యమును పోగొట్టుకుని నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించక, ఆరాధన చేయక, ఆజ్ఞ గైకొనక, ఇక్కడ ప్రార్థించక, విజ్ఞాపన చేయక, చేయరాని పని చేసి అతను నష్టపోయినాడు.
కనుక మేమందరం అలాంటి వారం కాకుండా నీ చిత్తం నెరవేర్చి నీ కృపాత్రమూడానికి భాగ్యము దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మనికి దివ్యమైన కృపాక్షమాలు వాక్యానుసరణ జీవించే బిడ్డలకు తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చే వారానికి ఇదే వాక్యం వినండి. దేవుడి మీద మీ కుటుంబాన్ని ఇదే సమయంలో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్ ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.